ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆవిర్భవించి సుమారు 8 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలుగు 2 రాష్ట్రాలలో పనిచేస్తున్న స్టాఫ్ రిపోర్టర్లకు, జోనల్ ఇన్ఛార్జీలకు, జిల్లా కోఆర్డినేటర్లకు, జిల్లా బ్యూరో చీఫ్లకు, క్రైమ్ బ్యూరో చీఫ్లకు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న పనిచేస్తున్న అన్ని నియోజకవర్గాల స్ట్రింగర్లకు, ఎంఆర్ఆర్ న్యూస్ డిజిటల్ మీడియా ప్రొవైడర్స్కి, ఎంఎస్ఓలకు, సబ్ ఎడిటర్స్కి, యాంకర్స్కి, కెమెరామెన్లకు, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి, ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ఇవే మా హార్దిక శుభాకాంక్షలు. మా ఛానల్ని వీక్షించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణాల వరకు ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంఆర్ఆర్ న్యూస్ ప్రతి దృశ్యం ప్రజాపక్షం నినాదంతో ఆరంభమై నేటికి 8 వసంతాలకు చేరువలో ఉన్న ఎంఆర్ఆర్ న్యూస్ ఛానల్ అతి త్వరలో విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, శ్రీకాకుళం, కర్నూలు, పల్నాడు జిల్లా, విజయనగరం, బాపట్ల, నల్లగొండ, హైదరాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో ప్రసారాలు టెలికాస్ట్ కానున్నాయని ఎంఆర్ఆర్ న్యూస్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం రాజా తెలిపారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సరైన ఇంటికి సరైన సిమెంట్ ఎంతో ముఖ్యం. విచక్షణతో ఆలోచించండి. రైట్ సిమెంట్ ని ఎంచుకోండి. కేసీపీ సిమెంట్, బిల్డింగ్ ద నేషన్ సిన్స్ 1958. కేసీపీ సిమెంట్, ద రైట్ చాయిస్. నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుబెట్టి ఈ రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయాలి, అబద్ధాలతో, అరాచకాలతోటి, దోపిడీలతోటి, దౌర్జన్యాలతోటి ఈ రాష్ట్ర భవిష్యత్తుని మరి గత 5 సంవత్సరాలుగా వ్యవస్థల్ని అన్నిటినీ విధ్వంసం చేసి ఈరోజు అన్నీ చక్కబడి రాష్ట్రం అభివృద్ధి దిశగా, సంక్షేమం దిశగా ముందుకు వెళుతూ ఉంటే మొన్న కడపలో చూసాం. ముస్లిమ్స్ మధ్య, హిందువుల మధ్య గొడవలు పెట్టే ఒక కార్యక్రమాన్ని. మొన్న ఒక ఫాస్టరు స్వయంగా దాడి చేయించుకొని దాన్ని మరి మతాల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ గొడ్డలి పార్టీ నాయకులకి ఏదో చెప్తారు వేమన గారు, ఎలక తోక తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదని. వీళ్ళ ఆలోచన ధోరణి మారదు. ఈ రాష్ట్రంలో సమాజాన్ని విడగొట్టాలి, సమాజంలో విద్వేషాలు రగిలించాలి, మతాల మధ్య చిచ్చు పెట్టాలి, అభివృద్ధిని అడ్డుకోవాలి. మెగా డిఎస్సి లాంటి ఒక బృహత్తరమైన కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడితే దాని మీద 100 పిటిషన్లు. గూగుల్ లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థల్ని తీసుకొని వస్తూ ఉంటే వాటి మీద కోర్టులో పిటిషన్లు లేపిస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు, ఈ రాష్ట్రం సర్వనాశనం కావాలా. జరిగిన నాశనం ఎలాగూ జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దాలి, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలి, మెరుగైన సమాజాన్ని నిర్మించాలి అనే ఒక ఆలోచనతోటి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే ప్రజల్ని అమాయకులుగా భావించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇప్పటికీ కృష్ణా రివర్ బోర్డ్ పర్మిషన్ రావాలి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్లో రావాలి. ఈ 2 ముఖ్యమైనవి. ఇప్పుడు ఒక అబ్జర్వేషన్ పీరియడ్గా పెట్టారు వరికి పొడిసేల ప్రాజెక్టుకి. 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినానన్నాడికి ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు. ఈరోజు మాచర్ల పట్టణంలో సెంట్రల్లో రోడ్ వేస్తూ ఉంటే నేను తీసుకొచ్చానంటాడు. ఇప్పుడు ఎవరికో పుట్టిన బిడ్డలకు ఎవరో వీర్యం దానం చేస్తే బిడ్డలకు తండ్రిని నేనని ఎట్టా చెప్పుకుంటారు? వాడి జీన్స్ ఎవడి?
ఇది వైసీపీ సంస్కృతి. ప్రతి చోట కూడా క్రెడిట్ చోరీ. మీకు ధైర్యం లేదు, మీకు ప్రజల పట్ల, ప్రజల అభివృద్ధి పట్ల, రాష్ట్ర అభివృద్ధి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. గత 5 సంవత్సరాలుగా మరి పేద ప్రజలకి ఇచ్చే టిట్కో ఇళ్ళని ఏ విధంగా 70% పైగా పూర్తయిన ఇళ్ళు 30% పూర్తి చేయలేని అసమర్థులు. 4 సార్లు శాసనసభ్యుడు చేసావు, సిగ్గుపడాలి నువ్వు. ఆ టిట్కో ఇళ్లలో నివసించేది పేద వర్గాల ప్రజలు. నీ ప్రభుత్వం సిగ్గుపడాల. కేవలం కక్షతో ఏవైనా ఆ రోజు పూర్తి చేస్తుంటే వాటికి మాత్రం రంగులు పులుముకున్నారు. ఇలాంటి నీచమైన ఆలోచన రేపు ఈ దేశానికి స్వాతంత్రం ఈయన తాతో తెచ్చాడని మాట్లాడినా ఆశ్చర్యపడాల్సిన అవసరం